బాబా చెప్తున్నారు సారే జ్ఞాన్ కా సార్, మొత్తం జ్ఞానం అంతటికి సారము స్మృతి. 2:1 బాబా చెప్పిన మురళి, మొత్తం జ్ఞానమే का సారం స్మృతి. आज समर्थ बाप अपने चारों ओर के सर्व समर्थ बच्चों को देख रहे हैं. ఈ రోజు సమర్థవంతుడైన బాబా తన నలువైపులా ఉన్నటువంటి సర్వ సమర్థవంతమైన పిల్లల్ని చూస్తున్నారు. हर एक समर्थ बच्चा अपना समर्थी प्रमाण आगे बढ़ रहे हैं. పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా సమర్థవంతమైన వారు తమ యొక్క సమర్థత అనుసారంగా ముందుకు వెళుతున్నారు. అంటే యథాశక్తి అనుసారంగా ఎవరి శక్తిని బట్టి వారు ముందుకు వెళుతున్నారు. इस समर्थी जीवन अर्थ सुखमय श्रेष्ठ सफलता संपन्न अलौकिक जीवन का आधार क्या है? ఈ సమర్థవంతమైన జీవితము అనగా సుఖమైనటువంటి శ్రేష్టమైన సఫలత సంపన్నమైన అలౌకికమైన జీవితానికి ఆధారము ఏమిటి? సమర్థవంతమైన సుఖవంతమైన అలౌకికమైన సఫలత సంపన్నమైన జీవితానికి ఆధారం ఏమిటి? ఆధార్ హే ఏక్ శబ్ద, ఆధారం ఒకటే శబ్దం. ఇంకా బాబా హెడ్ లైన్ లోనే చెప్పేశారు స్మృతి. वैसे भी सारे ड्रामा का खेल है ही विस्मृति और स्मृति का. బాబా చెప్తున్నారు మొత్తం డ్రామా యొక్క ఆటే ఏంటి అంటే విస్మృతి స్మృతి. ఈ రెండిటి యొక్క ఆటయే డ్రామా. అంటే భగవంతుడి యొక్క స్మృతి కలిగి ఉండడం, లేక భగవంతుడి పట్ల విముఖులై అంటే విస్మృతి కలిగి ఉండటం, అంటే ఆయన స్మృతి లేకుండా ఉండటం. ప్రపంచంలో ఇది రెండే కదా ఉన్నది. అయితే భగవంతుడిలో లీనమైన వారు ఉన్నారు, లేదా భగవంతుడు యొక్క స్మృతి లేకపోతే ఏముంటది? విస్మృతి. అంటే దేహము, దేహ ప్రపంచము, దేహ వ్యక్తులు, పదార్థాలు, వస్తువులు, వైభవాలు, వీటి యొక్క స్మృతి. ఇదే మొత్తం ఆట అంతా. इस समय स्मृति का खेल चल रहा है. మరి ఈ సమయంలో స్మృతి యొక్క ఆట నడుస్తుంది. बाप दादा ने अब ब्राह्मण आत्माओं को परिवर्तन किस आधार पर किया? బాప్ దాదా బ్రాహ్మణాత్మలైన మిమ్మల్ని దేని ఆధారంతో పరివర్తన చేశారు? దేని ఆధారంతో మిమ్మల్ని పరివర్తన చేశారు? सिर्फ स्मृति दिलाई कि आप आत्मा हो ना कि शरीर. కేవలం బాబా మనకి స్మృతి ఇచ్చారు, మీరు ఆత్మ శరీరం కాదు అని. అంతే కదా? అంటే బాబా ఏదో కొత్త విషయం తీసుకొచ్చి చెప్పలేదు, ఉన్నదానిని గుర్తు చేశారు అంతే. గుర్తు చేయించడమే స్మృతి ఇప్పించడం కదా. స్మృతి ఇప్పించారంటారు. స్మృతి ఇప్పించడం అంటే ఏంటి? జ్ఞాపకము తెప్పించారు అని. इस स्मृति ने कितना अलौकिक परिवर्तन कर लिया. ఈ స్మృతి ఎంత అలౌకికంగా పరివర్తన చేసింది.
ఆత్మ అనేది తెలియక ముందు శరీరం యొక్క భ్రమలో భ్రాంతిలో ఎంత వివేకంగా ఉన్నాము, ఇప్పుడు ఎంత వివేకవంతులుగా అయ్యాము. సబ్ కుచ్ బదల్ గయానా, మొత్తం అంతా మారిపోయింది కదా. ఒకటి శరీరం అన్నది పోయింది, ఆత్మ అనేది వచ్చింది, స్మృతి. ఇంకా నా ఇల్లు పరంధామం, ఇక్కడ ఉండేది కేవలం ఇది గెస్ట్ హౌస్ మాత్రమే అన్న స్మృతి వచ్చింది. నా తల్లి తండ్రి శ్రీ బాబా అన్నది స్మృతి వచ్చింది కదా. मानव जीवन की विशेषता है ही स्मृति. मानव जीवितम एक विशेषता है स्मृति. बीज है स्मृति. इस बीज से वृत्ति, दृष्टि, कृति, सारी स्थिति बदल जाती है. బీజం ఏంటి అంటే స్మృతి. మనకి ఎప్పుడైతే ఆత్మ అనే స్మృతి పెంచారో దాంతో ఏమైంది, ఆ బీజం ద్వారా వృత్తి, దృష్టి, కృతి మొత్తం అన్ని మారే. ఇస్లియే గాయా జాతా హై జైసీ స్మృతి వైసీ స్థితి. అందుకే ఏమంటారు, ఎలాంటి స్థితి ఉంటే, ఎలాంటి స్మృతి ఉంటే అలాంటి స్థితి ఏర్పడుతుంది అంటారు. అంటారు కదా, మీ ఆలోచన ఎలా ఉంటే ఆ విధంగానే జరుగుతుంది అని అంటారు. ఎలాంటి దృష్టి ఉంటే అలాంటి సృష్టి కనిపిస్తుంది అంటారు. ఎలా ఆలోచిస్తే అలాగే అవుతుంది అంటారు. బాప్ నే ఫౌండేషన్ స్మృతి కో హీ పరివర్తన కి. బాబా ఏం చేశారు, మొదట స్మృతిని పునాది పరివర్తన చేశారు. మొదట ఏం పరివర్తన చేశారు, స్మృతి అనేటువంటి పునాదిని దృఢంగా తయారు చేశారు. జబ్ ఫౌండేషన్ శ్రేష్ఠ హువా తో స్వతः ही पूरी जीवन श्रेष्ठ हो गई. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే ఫౌండేషన్ శ్రేష్టంగా ఉంటుందో అప్పుడు స్వతహాగానే జీవితం కూడా శ్రేష్టంగా అయిపోతుంది. कितनी छोटी सी बात का परिवर्तन किया कि तुम शरीर नहीं आत्मा हो. इस परिवर्तन होते ही आत्मा मास्टर सर्वशक्तिवान होने के कारण स्मृति आते ही समर्थ बन गई. బాబా చెప్తున్నారు, ఇంత చిన్న విషయం పరివర్తన చేశారు. ఏంటా చిన్న విషయము, నేను శరీరం కాదు ఆత్మ. ఈ చిన్న విషయాన్ని పరివర్తన చేసిన కారణంగా ఏమైంది, ఆత్మ మాస్టర్ సర్వశక్తివాన్ అయిన కారణంగా స్మృతి రావటంతోనే సమర్థవంతంగా అయిపోయారు. సమర్థవంతంగా అయిపోయారు. अब यह समर्थ जीवन कितना प्यारा लगता है. మరి ఇప్పుడు ఈ సమర్థవంతమైన జీవితము ఎంత ప్రియంగా అనిపిస్తుంది. ఈ సమర్థవంతమైన జీవితము ఎంత ప్రియంగా అనిపిస్తుంది. स्वयं भी स्मृति स्वरूप बने और औरों को भी यही स्मृति दिलाई. क्या से क्या बना देते हो. స్వయం కూడా స్మృతి స్వరూపంగా అయ్యారు మరియు ఇతరులకి కూడా ఈ స్మృతి ఇచ్చి ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేస్తున్నారు. ఇస్ స్మృతి సే సంసార్ హీ బదల్ గయ్. ఈ స్మృతి ద్వారానే ప్రపంచమే మారిపోతుంది. యహ ఈశ్వర్య సంసార్ కిత్నా ప్యారా హై. ఈ ఈశ్వర్య ప్రపంచము ఎంత ప్రియమైనది. ప్రియమైనదేనా, ఈశ్వర్య ప్రపంచం ప్రియంగా అనిపిస్తుందా, లేక వైష్ణవ ప్రపంచం
ప్రియంగా అనిపిస్తుందా? ఏది ప్రియం అనిపిస్తుంది? అంటే స్వర్గం ప్రియం అనిపిస్తుందా లేక సంగమయుగం ప్రియం అనిపిస్తుందా? స్వర్గంలో బాబా ఉండరు కదా. సంగమయుగంలో లోటు అనేది ఏది లేదు, కానీ స్వర్గంలో లోటు అనేది ఉంది. బాబా ఉండరు అక్కడ. चाहे सेवार्ध संसारी आत्माओं के साथ रहते हो, लेकिन मन सदा अलौकिक संसार में रहता है. బాబా చెప్తున్నారు, భలే సేవార్థం కోసం మీరు ప్రపంచంలో ఉన్న ఆత్మల తోడుగా ఉండొచ్చు, కానీ సదా మనసులో అలౌకిక ప్రపంచంలోనే ఉండాలి. మనసుతో అలౌకిక ప్రపంచంలోనే జీవిస్తూ ఉన్నట్లు ఉండాలి. భలే ఈ ప్రపంచంలో మీరు అంటే కలియుగి ప్రపంచంలో ఉన్న మనుషులతో కలిసి జీవించాలి. ఉద్యోగం రీత్యా, వ్యాపారం రీత్యా, ఇంకా బాధ్యతలతో ఉన్నటువంటి సంబంధాల రీత్యా. కానీ అవన్నీ నిర్వర్తిస్తూ కూడా ఎలా ఉండాలంటున్నారు బాబా? మనసులో సదా అలౌకిక ప్రపంచంలోనే ఉన్నాను నేను అన్న స్మృతి కలిగి ఉండాలి. అంటే ఎలా ఉండకూడదు కదా, ఆ ప్రపంచంలోకి వెళ్తే వాళ్ళతో కలిసిపోయి ఆ విధంగా జీవించి, ఈ ప్రపంచంలోకి వస్తే ఇక్కడ కలిసి మళ్ళీ ఇలా జీవించి, అంటే రోజంతట్లో కొంత సమయం ఈ జీవితము, కొంత సమయం ఆ జీవితము, ఇలా ఉండకూడదు. ఏ జీవితం సత్యమైన జీవితమో ఆ జీవితమే ఎక్కడ ఉన్నప్పటికీ ఉండాలి కదా. ఆ ప్రపంచంలోకి వెళ్ళినా ఈ ప్రపంచంలో ఉన్న సత్యమైన జీవితం ఏదైతే ఉందో అదే సదా ఉండాలి. इसको ही कहा जाता है स्मृति स्वरूप. వీరిని ఏమంటారు? స్మృతి స్వరూపులు అని. कोई भी परिस्थिति आ जाए, लेकिन स्मृति स्वरूप आत्मा समर्थ होने के कारण परिस्थिति को क्या समझती? బాబా చెప్తున్నారు, ఏదైనా కూడా పరిస్థితి రానివ్వండి, కానీ స్మృతి స్వరూపమైన ఆత్మ సమర్థవంతంగా ఉన్న కారణంగా పరిస్థితుల్ని కూడా ఎలా భావిస్తారు? స్మృతి స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మలు సమర్థవంతంగా ఉన్న కారణంగా పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఏమని భావిస్తారు? యహ తో ఖేల్ హై, ఇదైతే ఆట అని భావిస్తారు. కభీ ఘబరాయేగి నహి, ఎప్పుడూ కూడా హైరానా అయిపోరు. बल कितनी भी बड़ी परिस्थिति हो, लेकिन समर्थ आत्मा के लिए मंजिल पर पहुंचने के लिए यह सब रास्ते के साइड सीन्स है, अर्थात रास्ते के नजारे हैं. భలే ఎంత పెద్ద పరిస్థితి అయినా కావచ్చు, కానీ సమర్థవంతమైన ఆత్మకి గమ్యం చేరుకోవడం కోసం ఈ మార్గంలో వచ్చేటువంటి సైడ్ సీన్స్ గా భావిస్తారు. నేను ఏదైతే లక్ష్యం పెట్టుకున్నానో, నేను ఏదైతే గమ్యం చేరబోతున్నానో, ఈ గమ్యంలో ఇవన్నీ కూడా సైడ్ సీన్స్ అని భావిస్తారట. ఎవరు? స్మృతి స్వరూపులు, సమర్థవంతమైన ఆత్మలు. సైడ్ సీన్స్ తో అచ్చి లగ్తే హై నా. సైడ్ సీన్స్ అంటే మంచిగా అనిపిస్తుంది కదా. మీరు ఎక్కడికైనా వెళుతున్నారు అనుకోండి, అటు ఇటు ఏమి సైడ్ సీన్స్ లేకపోతే ఎలా ఉంటుంది? మజా ఉంటుందా ప్రయాణంలో? అందరూ కూడా ఎక్కడ కూర్చోవాలనుకుంటారు? ట్రైన్ ఎక్కినా, బస్ ఎక్కినా, ఫ్లైట్ ఎక్కినా
అందరికి కావాల్సిన సీట్ ఏది? అన్ని సీట్లే, కానీ అందరు కోరుకునేది ఎందుకు? సైడ్ సీన్స్ చూడడం కోసం కదా. అంటే అవన్నీ రావటం మజాగా ఉంటుంది కదా. మరి అలాగే మన ఈ జీవితం అనే ప్రయాణంలో కూడా మనం చేరుకునే గమ్యంలో కూడా అనేక రకాలైన ఓటమి, గెలుపు, దుఃఖము, సుఖము, అనేక రకాలైన సైడ్ సీన్స్ వస్తాయి. మరి వాటిని కూడా మనం ఆహ్వానించాలి. మరి ఈ విషయంలో అయితే మనకి సీట్ ఎక్కడ కావాలి? ఇవేమి రాకుండా, ఇవేమి నాకు కనపడకుండా ఉండేలాంటి సీట్ ఇవ్వు భగవంతుడా అని అంటారా? ఇక్కడ కూడా మీరు విండో సీటే కోరుకోవాలి. ఎవ్వరికి రానన్ని నాకు పంపించు, నేను అవన్నీ మజాగా ఎంజాయ్ చేస్తాను అని కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు అలా కోరుకోరు కదా. కానీ ఎవరైతే అలా కోరుకుంటారో వారికి త్వరగా అన్ని తీరిపోతాయి. అన్ని బాగున్నప్పుడు తీర్చేసుకోవడమే హ్యాపీ కదా. లేదంటే అంతిమంలో అన్ని ఒకేసారి వచ్చి పడతాయి. అప్పులు ఎలాగా తీర్చుకోవాలి, తప్పదు కదా. మామూలుగా అయితే అనిపిస్తుంది, ఎవరికైతే ఇప్పుడు తొందరగా అన్ని అకౌంట్స్ తీరిపోతున్నాయో, శరీరంతో కావచ్చు, ఏమైనా కావచ్చు, వాళ్ళు చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా పరిస్థితులు కొంచెం బాగున్నాయి. ఎవరైనా దగ్గరకు వచ్చి చేయడానికి, సేవ చేయడానికి, హెల్ప్ చేయడానికి సమయం అలా అనుకూలంగా ఉంది. లాస్ట్ సమయంలో అయితే అందరికీ ఒకేసారి వచ్చి పడుతుంది. అప్పుడు ఎవరికి హెల్ప్ చేయరు, కానీ అప్పుడు తీర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అవునా? కనుక అకౌంట్స్ ఏమైనా తీరిపోవాలి అంటే ఇప్పుడే తీరిపోతే హ్యాపీ, త్వరగా తీరిపోతే హ్యాపీ. కానీ ఇంకా నాకేమి రాకూడదు అంటే దాని అర్థం ఏంటి? ఇంకా లాకర్లో అలా దాచిపెట్టుకోవడం అన్నమాట. అన్ని నాకే వస్తాయి, మనకే ఎందుకు వస్తే మనల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళిపోవడం కోసం, ఉన్నతిలోకి పంపించడం కోసం, పాస్ చేసి ఇంకా హై క్లాస్ కి పంపించడం కోసమే వస్తున్నాయి తప్ప వాటికి ఏమైనా మనం అంటే కోపమా ఏంటి? ఎగ్జామ్ పేపర్ కి స్టూడెంట్ అంటే కోపమా? స్టూడెంట్ అంటే ఎగ్జామ్ పేపర్ కోపమా? లేదు కదా. ఎగ్జామ్ పేపర్ ఎందుకు వచ్చింది? స్టూడెంట్ ని ఇంకా మంచి ఉన్నతమైన స్టేజ్ కి పంపించడం కోసం కదా. అలాగే ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్స్, సైడ్ సీన్స్ అనండి, ఎగ్జామ్స్ అనండి, ఏదైనా మనం ముందుకు వెళ్ళడం కోసమే. ఖర్చ్ కర్కే భీ సైడ్ సీన్ దేఖ్నే జాతే హై. బాబా చెప్తున్నారు, ఇంకా సైడ్ సీన్స్ చూడడం కోసం ఖర్చు పెట్టి కూడా వెళ్తూ ఉంటారు అంటున్నారు కదా. వెళ్తారు కదా. यहाँ भी आजकल आबू दर्शन करने जाते हो ना. చూడండి, మధుబన్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మధుబన్ వెళ్ళాలని ఎంత ఆతృత ఉంటుందో, మధుబన్ వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అన్ని చూసేసి రావాలనేది కూడా అంతే ఉంటుంది. బాబా చెప్తున్నారు, ఆబు దర్శనం కోసం కూడా వెళుతూ ఉంటారు కదా అంటున్నారు బాబా. అగర్ రాస్తే మే సైడ్ సీన్స్ నా హో తో వహ రాస్తా అచ్చా లగేగా. మీరు వెళ్ళే మార్గంలో సైడ్ సీన్స్ ఏమీ కనిపించడం లేదనుకోండి, ఏమీ దృశ్యాలు కనిపించడం లేదనుకోండి, ఆ దారి మంచిగా అనిపిస్తుందా? ఓ చెట్టు లేదు, మనిషి లేదు, ఒకటి ఏది లేదు, ఏమీ లేదనుకోండి, అసలు మంచిగా అనిపిస్తుందా? అనిపించు. బోర్ హో జాయింగే. ఏమంటారు? చాలా బోర్గా ఫీల్ అవుతారు. ऐसे स्मृति स्वरूप समर्थ स्वरूप आत्मा के लिए परिस्थिति कहो,
पेपर का हो, विघ्न का हो, प्रॉब्लम्स का हो, सब सैड सीन्स है. మరి అదే విధంగా బాబా చెప్తున్నారు, స్మృతి స్వరూపులకు సమర్థవంతమైన స్వరూప ఆత్మల కోసం కూడా పరిస్థితులు అనండి, పేపర్ అనండి, విఘ్నం అనండి, ప్రాబ్లమ్స్ అనండి, ఇవన్నీ సాడ్ సీన్స్. ఎవరికి? సమర్థవంతమైన ఆత్మలకు, స్మృతి స్వరూప ఆత్మలకు ప్రాబ్లమ్స్ అయినా, పరిస్థితులైనా, విఘ్నాలైనా సాడ్ సీన్స్. మరి ఇప్పుడు చెప్పండి, సాడ్ సీన్స్ కావాలా వద్దా? కావాలా? स्मृति में है यह मंजिल के सैड सीन्स अनगिनित बार पार की है. స్మృతిలో అయితే ఉన్నారు. అయితే ఈ యొక్క గమ్యంలో సాడ్ సీన్స్ అనేవి లెక్క పెట్టలేనన్ని సార్లు మీరు దాటేశారు కదా. ఈ సాడ్ సీన్స్ అన్ని కూడా మీరు ఎన్నో సార్లు దాటేశారు. అంటే ప్రతి కల్పము దాటుతూనే ఉన్నారు. ప్రతి కల్పం దాటారు, ఇప్పుడు కూడా దాటుతున్నారు. ఇదేమీ కొత్త కాదు కదా. నథింగ్ న్యూ. ఇస్కా భీ ఫౌండేషన్ క్యా హువా? ఇదేమీ కొత్త కాదు అన్నదానికి కూడా పునాది ఏంటి? ఇదేమీ కొత్త కాదు అనేటువంటి స్థిరత్వము, నిశ్చయము రావాలి అంటే దానికి పునాది ఏంటి? కల్పకల్పం ఏమంటారు దాన్ని? స్మృతి. अगर यह स्मृति भूल जाती अर्थात फाउंडेशन हिला तो जीवन की पूरी बिल्डिंग हिलने लगती है. బాబా చెప్తున్నారు, ఒకవేళ ఈ స్మృతి అనేది మర్చిపోయారు అంటే, అనగా ఫౌండేషన్ కదిలింది అంటే జీవితము అనేటువంటి పూర్తి బిల్డింగ్ కూడా కదిలిపోతుంది. స్మృతి అనేది పునాది కదా. ఈ స్మృతి అనేదే మీరు మర్చిపోతే ఏమవుతుంది? జీవితము అనే బిల్డింగే కదిలిపోతుంది. అబ్తో అచల్ హేనా, మరి మీరైతే స్థిరంగా ఉన్నారు కదా. ఏమని? కల్పకల్పము నేను విజయ ఆత్మను, ఇప్పుడు కూడా విజయ ఆత్మనే. ఈ స్మృతి కలిగి ఉంటే మీ జీవితం కూడా దృఢంగా, అచంచలంగా ముందుకి సాగిపోతుంది. सारी पढ़ाई के चारों सब्जेक्ट आधार भी स्मृति है. ఈ చదువులో 4 రకాలైనటువంటి సబ్జెక్ట్స్ కి ఆధారము కూడా స్మృతియే. सबसे ముఖ్య సబ్జెక్ట్ है, అన్నిటికన్నా ముఖ్యమైన సబ్జెక్ట్ స్మృతి. స్మృతి याद अर्धा स्मृति, मैं कौन, बाप कौन. दूसरे सब्जेक्ट है ज्ञान, रचिता और रचना का ज्ञान मिला. బాబా చెప్తున్నారు, స్మృతి అంటే ఏంటి? తలంపు అంటేనే స్మృతి, స్మృతి అంటేనే తలంపు, జ్ఞాపకం తెచ్చుకోవటం. నేనెవరు, నా తండ్రి ఎవరు. ఇక రెండవ సబ్జెక్ట్ ఏంటి? జ్ఞానము. అంటే రచయిత మరియు రచన యొక్క జ్ఞానం లభించింది. उसका भी फाउंडेशन है स्मृति दिलाए के अनादि क्या हो और आदि क्या हो और परिवर्तन समय क्या हो. ब्रह्मण सो फरिश्ता.
అంటే దీనికి కూడా ఫౌండేషన్ స్మృతి పెంచడం. అనాది అంటే ఏంటి, ఆది అంటే ఏంటి, మరియు పరివర్తన యొక్క సమయం ఏది, బ్రాహ్మణ్సో ఫరిస్తా, ఇవన్నీ కూడా స్మృతి పెంచడం. फरिश्ता सो देवता और भी कितनी स्मृतियां दिलाई हैं, तो ज्ञान की स्मृति हुई ना. ఫరిస్తా నుంచి దేవతగా అవ్వటం, ఇలా ఎన్ని రకాలైనటువంటి స్మృతులు ఇప్పించారు. మరి ఇవన్నీ కూడా ఏంటి, జ్ఞానం యొక్క స్మృతులు. ఫరిస్తా నుంచి దేవత ఎలా అవుతున్నారు, ఎప్పుడు అవుతున్నారు, ఇదంతా కూడా జ్ఞానం యొక్క స్మృతులు. తీసరే సబ్జెక్ట్ హే దివ్య గుణ. మూడవ సబ్జెక్ట్ ఏంటి, దివ్య గుణాలు. दिव्य गुणों की भी स्मृति दिलाई कि आप ब्राह्मणों के यह गुण है. దివ్య గుణాలు కూడా స్మృతి పెంచారు. ब्राह्मणुलैना మీ गुणाలు ఇవి అని. गुणों की लिस्ट भी स्मृति में रहती है, तब समय प्रमाण उस गुणों के कार्य में कर्म में लगाते हो. బాబా చెప్తున్నారు, గుణాల యొక్క లిస్ట్ అయితే స్మృతిలోకి వచ్చింది కదా, అప్పుడే సమయానుసారంగా ఆ గుణములను కార్యంలో కర్మలలోకి తీసుకురాగలుగుతారు. कोई समय स्मृति कम होने से क्या रिजल्ट होती. ఏదైనా ఒకవేళ ఏ సమయంలోనైనా స్మృతి తక్కువైంది అంటే రిజల్ట్ ఎలా ఉంటుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు చదువుకున్న చదువు యొక్క ఆ జ్ఞానము బుద్ధిలో లేకపోతే రిజల్ట్ ఏమవుతుంది, ఫెయిల్ అవుతుంది కదా. అలాగే ఇప్పుడు గుణాల యొక్క స్మృతి, ఏ సమయంలో ఏ గుణం యొక్క అవసరమో ఆ గుణం యొక్క స్మృతి లేకపోతే రిజల్ట్ ఏమవుతుంది, समय पर गुण यूज नहीं कर सकते हो. సమయానికి మీరు ఆ గుణమును ఉపయోగించలేరు. जब समय बीत जाता फिर स्मृति में आता है, यह नहीं करना चाहता था लेकिन हो गया, आगे ऐसे नहीं करेंगे. ఎప్పుడైతే సమయం గడిచిపోయిందో ఆ తర్వాత మీకు గుర్తుకొచ్చింది అనుకోండి, సమయం అయిపోయిన తర్వాత స్మృతిలోకి వచ్చింది, అయితే ఇలా చెయ్యాలని అనుకోలేదు కానీ అయిపోయింది, ఇక ముందు ఎప్పుడు ఇలా చెయ్యకూడదు అనుకుంటారు కదా. तो दिव्य गुणों को भी कर्म में लाने के लिए समय पर स्मृति चाहिए. కనుక బాబా చెప్తున్నారు, దివ్యమైన గుణాలను కూడా కర్మల్లోకి తీసుకురావాలి అంటే సమయానికి ఆ స్మృతి అనేది ఉండాలి అంటున్నారు. అంటే ఏ సమయానికి ఏ గుణం అవసరమో ఆ సమయానికి ఆ గుణముని స్మృతిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రేమ అనేటువంటి గుణం కావాల్సిన సమయంలో శాంతి అనే గుణం బుద్ధిలో పెట్టుకుంటే ఎలా కుదురుతుంది కదా. మరి అలాగే సుఖం యొక్క గుణం కావాల్సి వచ్చినప్పుడు సుఖం గుణమే కావాలి, ప్రేమ అనే గుణం కావలసి వచ్చినప్పుడు ప్రేమ అనే గుణమే ఉపయోగించాలి, శాంతి గుణం అవసరమైనప్పుడు శాంతి అనే గుణంనే ఉపయోగించాలి. అంతే తప్ప అది బుద్ధిలో లేకపోతే ఏ గుణమైతేనో గుణమే కదా నేను ఉపయోగించాను అంటే ఎలా కుదురుతుంది, కుదరదు కదా. ఏదైతేనో అన్ని పొట్టలోనే వేస్తున్నాం కదా అని అన్ని కలిపి ఒకేసారి వేస్తాము. ఏది ముందు తినాలి, ఏది తర్వాత తినాలి, మళ్ళీ దానికో సిస్టమ్ కూడా
కుడి చేతి వైపున ఏది వడ్డించాలి, ఎడం చేతి వైపున ఏమి వడ్డించాలి, వీటన్నిటికీ ఇన్ని రూల్స్ ఉన్నాయి కదా. మరి ఆత్మ యొక్క గుణాలని కూడా ఉపయోగించే విధానంలో ఒక సిస్టమ్ ఉండాలి అంటున్నారు బాబా. సమయానుసారంగా ఆ గుణాలని ఉపయోగించాలి అంటే ముందుగా బుద్ధిలో స్మృతిలో ఉండాలి. అభి అభి ఐసే అప్నే పర్ భీ హంస్తే హో, ఇప్పుడిప్పుడు కూడా ఈ విధంగా నవ్వొస్తూ ఉంటుంది. वैसे भी कोई बात व कोई चीज समय पर भूल जाती है तो उस समय क्या हालत होती है. బాబా చెప్తున్నారు, ఏదైనా ఒక విషయము, ఏదైనా ఒక వస్తువు సమయానికి మర్చిపోయారు అనుకోండి, ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుంది? ఏదైనా ఒక వస్తువు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక విషయం కావచ్చు, సమయానికి మర్చిపోయారు కదా. ఇప్పుడు అందరికి బీపీ షుగర్ ఎలా ఉన్నాయో మతి మరుపు కూడా అలా ఉంది. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి, మొత్తం వీళ్ళకి వాళ్ళకన్నా లేదు, ప్రతి ఒక్కరికి కూడా చాలా కామన్ విషయంగా అయిపోయింది మర్చిపోయాను అనేటువంటి ఒక పదం వాడుక భాషలో అత్యధికంగా నడుస్తున్నది. మర్చిపోయాను 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 కదా. चीज है भी लेकिन समय पर याद नहीं आती तो घबराते हो ना. వస్తువు అయితే ఉంది కానీ సమయానికి అది గుర్తు రాలేదు అంటే హైరాన్ అవుతారు కదా. ऐसे यह भी समय पर स्मृति ना होने के कारण कभी कभी घबरा जाते हो. అదే విధంగా సమయానికి స్మృతి రాకపోతే కూడా హైరాన్ అయిపోతారు అప్పుడప్పుడు. तो दिव्य गुणों का आधार क्या हुआ? మరి దివ్య గుణాలకి ఆధారం ఏంటి? సదా స్మృతి స్వరూపంగా అవ్వటము. బాబా సారం చెప్తున్నారు. అంటే బాబా ఎప్పుడు చెప్తుంటారు, పిల్లలు జ్ఞాన స్వరూపంగా అవ్వండి, స్మృతి స్వరూపంగా అవ్వండి, గుణ స్వరూపంగా అవ్వండి అని. అంటే అస్వరూపంగా, స్వరూపంగా అంటే ఏంటి? అది మర్చిపోవాలనుకుంటే కూడా మర్చిపోలేనంత స్మృతి మనకి ఉండాలి అని. ఎలా అయితే ప్రతి అవయవము మనకి సహజంగా స్వతహాగా ఉంటుందో అలాగే మన యొక్క గుణాలు కావచ్చు, శక్తులు కావచ్చు, ప్రతిదీ స్వరూపంగా ఉండాలి అంటున్నారు. निरंतर और नेचुरल दिव्य गुण सहज हर कर्म में कार्य में लगता रहेगा. నిరంతరం మరియు నేచురల్ గా దివ్యమైన గుణాలు సహజంగానే ప్రతి కర్మలో కార్యంలోకి తీసుకురావాలి. 14 సబ్జెక్ట్ హే. ఇక 4వ సబ్జెక్ట్ ఏంటి? సేవ. इसमें भी अगर स्मृति स्वरूप नहीं बनते कि मैं विश्व कल्याणकारी आत्मा निमित्त हूं तो सेवा में सफलता नहीं पा सकते. బాబా చెప్తున్నారు, ఇందులో కూడా ఒకవేళ స్మృతి స్వరూపంగా అవ్వనట్లయితే నేను విశ్వ కళ్యాణకారి ఆత్మ నిమిత్తంగా ఉన్నాను అంటే సేవలో సఫలతను పొందగలమా, పొందలేమా? పొందగలం కదా. సేవా ద్వారా కిసి ఆత్మకు స్మృతి స్వరూప్ నహీ బన్ సక్తే. బాబా చెప్తున్నారు, సేవ ద్వారా ఏ ఆత్మనైనా స్మృతి స్వరూపంగా తయారు చేయలేమా? తయారు చేయగలం. साथ साथ सेवा है ही स्वयं की और बाप की स्मृति दिलाना. వెనువెంట సేవ కూడా ఉండనే ఉంటుంది,
స్వయం యొక్క మరియు బాబా స్మృతి ఇప్పించేటువంటిది కూడా. अच्छा, तो 4 ही सब्जेक्ट्स का फाउंडेशन स्मृति हुआ ना. ఈ 4 సబ్జెక్ట్స్ యొక్క ఫౌండేషన్ ఏంటి? ఈ 4 సబ్జెక్ట్స్ కి పునాది స్మృతి స్వరూపంగా అవటం. सारे ज्ञान के सार का यह एक शब्द हुआ स्मृति. మొత్తం జ్ఞానం అంతటికి సారము ఒక్కటే శబ్దము స్మృతి. జ్ఞానం అంతటికి సారం ఏంటి? స్మృతి. इसलिए बाम दादा ने पहले से ही सुना दिया है, लास्ट पेपर का क्वेश्चन भी क्या आने वाला है. అందుకని బామ్ దాదా మొదటి నుంచి కూడా వినిపించారు. లాస్ట్ పేపర్ యొక్క క్వశ్చన్ కూడా ఏమొస్తుంది? చాలా సార్లు వినే ఉంటారు ఇది. లాస్ట్ పేపర్ లో వచ్చే క్వశ్చన్ కూడా బాబా ముందుగానే లీక్ చేసి పెట్టేశారు. ఎవరికైనా క్వశ్చన్ మార్క్ ఏం రాబోతుందో ముందుగా తెలిసిపోతే ఏం చేస్తారు? దాని ఆన్సర్ ని కంపల్సరీ ఎక్కడ రాసుకుంటారు? ముందు. మరి బాబా ఇప్పుడు మనకి లాస్ట్ పేపర్ లో వచ్చే క్వశ్చన్ కూడా చెప్పేస్తున్నారు, మరి దాని ఆన్సర్ కూడా చెప్పేస్తున్నారు. మనం ఇప్పుడు ఏం చేయాలి? దాని స్వరూపంగా తయారైపోవాలి. స్వరూపంగా తయారవ్వాలి. लंबा चौड़ा पेपर नहीं होना है, एक ही क्वेश्चन का पेपर होना है और एक ही सेकंड का पेपर होना है. బాబా చెప్తున్నారు, అది పెద్దగా పొడవుగా ఉండే పేపర్ ఉండదు. అంటే ఎక్కువ క్వశ్చన్స్ ఉండి పెద్ద లిస్ట్ ఉన్న పేపరు, పొడవంటి పేపర్ ఏమి ఉండదు. ఒక్కటే క్వశ్చన్ ఉంటుంది, ఒక్క సెకండ్నే పేపర్ ఉంటుంది. క్వశ్చన్ ఒకటే, టైం కూడా ఒక సెకండ్ అంతే. ఈజీ కదా? क्वेश्चन कौन सा होगा? क्वेश्चन ఏంటి? ఆన్సర్ ఏంటి? నష్టో మోహ స్మృతి స్వరూప్. మరి అందరికి ఆన్సర్ తెలిసిపోయింది కనుక ఏం చేయాలి? లాస్ట్ పేపర్ క్వశ్చన్ వచ్చినప్పుడు బాబా గుర్తు రావట్లేదు, అసలు మీరు చెప్పారంటారా అని బాబా అనకూడదు. మీరు చెప్పారో లేదో గుర్తు లేదు బాబా, మీరు చెప్పారా అని బాబాని క్వశ్చన్ వేయకూడదు. ఆ ఆలోచన రావడంతోనే ఒక సెకండ్ అయిపోతుంది ఫెయిల్. అందుకని బాగా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ పేపర్ యొక్క క్వశ్చన్ ఆన్సర్ స్మృతి స్వరూప సమర్థ భవ. స్మృతి స్వరూప్ నష్టో మోహ స్మృతి స్వరూపంగా తయారవడం అంటే మోహాన్ని జయించి దేహం యొక్క సంబంధాలు, దేహ పదార్థాలు, వైభవాలు, వస్తువులు, టోటల్ గా దేహ ప్రపంచంపై మోహాన్ని తొలగించుకుని స్వయం ఆత్మస్వరూపంలో స్థిరం అవ్వటమే ఈ క్వశ్చన్ కి ఆన్సర్. ఎందుకంటే అన్నింటికన్నా లాస్ట్ లో మళ్ళీ లేచి
మీ ముక్కు పట్టుకొని పడగొట్టేది మోహమే. అది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంది మోహము అనేది కదా. మరి ఆ మోహాన్ని జయించాలి. అందుకే బాబా ప్రతిరోజు చెప్తారు ఏమని, పిల్లలు దేహము దేహ ప్రపంచంపై మీ మనసు తొలగించుకోండి కదా, మీ బుద్ధి ద్వారా వదిలిపెట్టండి, బేహద్ వైరాగ్య వృత్తి కలిగి ఉండండి. ఇవన్నీ రోజు ఎందుకు చెప్తారు బాబా అంటే లాస్ట్ క్వశ్చన్ ఒక్కటే ఉన్నా అంత టఫ్ గా ఉంటది అది. కాబట్టి మనం దీనికోసం బాగా ప్రిపేర్ అవ్వాలి. దేనికోసం? నష్ట మోహ స్మృతి స్వరూపంగా తయారవటం కోసం. क्वेश्चन भी पहले से ही सुन लिया है ना, फिर तो सभी पास होने चाहिए. మరి క్వశ్చన్ కూడా మొదటిగానే వినేశారు కనుక ఏం చేయాలి, అందరూ పాస్ అయిపోవాలి అంటున్నారు బా. सभी नंबर 1 पास होंगे या नंबर वार पास होंगे? అందరూ నంబర్ 1 పాస్ అయిపోతారా, నంబర్ వారీ పాస్ అవుతారా? నంబర్ 1. अच्छा, ओम शांति.